వివాహ కాలం వచ్చినప్పుడు పరిపూర్ణత కలిగిన వారు ఎత్తబడతారు. ఈ పరిపూర్ణత లేకుండా మరి ఉపదంతులుగా అరవంతులుగా మాత్రమే ఫలించిన వారు, నూరంతలు లేనటువంటి వారు వీరు ఎత్తబడేటువంటి అవకాశం లేదు. వారు విడవబడతారు. వారి గురించి ఎత్తబడినటువంటి సంఘం చింతబడుతుంది. ఎత్తబడినటువంటి సంఘం ఏమవుతుందంట? చింతిస్తుంది. అయ్యో మా చెడులు విడవబడుతుంది, అయ్యో మా తోటి వారు విడవబడుతున్నారు, మా తోటి వారు మాతో ఎత్తబడటం లేదు అనేటువంటి చింత వారిలో వివాహ కాలం వచ్చిన వారి నిమిత్తం ఏం చేయము, వారి నిమిత్తము ఏం చేశారు? వీరు ప్రయత్నించారు. దేవుని మాటను సిద్ధపడటానికి కావలసినటువంటి విషయాలన్నీ వారికి బోధించారు. వారి కోసం ప్రతినిత్యం ప్రార్థన చేశారు. అయినప్పటికీ వారు ఎత్తబడేటువంటి అనుభవంలోనికి రాలేకపోయారు. వధువు అనుభవాన్ని సంపాదించుకోలేకపోయారు. పరిపూర్ణతలోనికి రాలేకపోయారు. వీరంతా కూడా 7 ఏళ్ల శ్రమ కాలంలో వారి ఉండటానికి ఈ లోకంలోనే విడవబడ్డారు. చూడండి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకోసం యొక్క వచనం మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఎత్తబడులాగున ఆయన యొక్క రాకడకు మనము కూడా మరి పిలువబడులాగున, నూతన యెరూషలేము కొరకు సిద్ధపరచబడులాగున, క్రీస్తు సంఘంలో ఆయన బిడ్డలుగా మనం ముద్రించబడులాగున పరిపూర్ణతలోనికి మనం ఏం చేయాలంట? నడిపించబడాలి. పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడే మనము సిద్ధపాటు కలిగిన వారిగా ఉంటాం. ఆయన రాకడ రెప్పపాటులో ఉంటుంది. దొంగ ఆయన రాకడ ఎలా ఉంటుంది అంటే, దొంగ వచ్చినట్లుగా, దొంగ వల్ల నేను వచ్చిందని మాట్లాడుతున్నాడు. ఆయన ఏ సమయమో ఏ గడియో మనం ఊహించలేదు కనుక ఆయన వచ్చేటప్పటికి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి సంఘమే ఆయన రాకడ ఎత్తబడిన గుంపులో చేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 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 ఆయన రాజ్యంలో బిందులోనికి మనమంతా కూడా చేర్చబడతాం. మరి ఎంత ఘోరమైనటువంటి శ్రమ కాలంలో ఈ లోకం ఉంటుందో, ఎంత భయంకరమైనటువంటి అంధకాలంలో లోకము మరి పడిపోయి ఉంటుందో, వారి నిమిత్తము మనకి అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చేయగలుగుతాం, ప్రోత్సహించగలుగుతాం. సమయం అయిపోయి వివాహకాలం వచ్చిన తర్వాత మనము కూడా ఏమి చేయలేటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతాం. అందుకే ఆయన మనతో మాట్లాడుతున్నాడు స్పష్టముగా, ఇదిగో నా కుమారి ఆలకించుము, ఈ రాజు యొక్క సౌందర్యము కోరినవాడు. ఆమె వెలగల వస్త్రములు ధరించుకొని రాజునందుకు తేబడుచున్నది. ఆయన కృపకు పాత్రులనే మరి పరిపూర్ణత సంపాదించుకొని దేవుని రాజ్యంలో వారసురాలుగా సిద్ధపడుతుంది ఈ సంఘం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి కృప, అటువంటి మేలు, అటువంటి ఆశీర్వాదం మన కుటుంబాలకు, మన జీవితాలకు, మన సంఘానికి ప్రభు మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంకా వివరముగా